ఏముంది, భగవంతుని కృప వల్ల ఏదో నేను సేవ చేస్తున్నాను కాబట్టి ఏ ఫ్రాక్చర్లు లేకుండా ఏ కుట్లు పడకుండా చిన్న చిన్న దెబ్బలతో భగవంతుడు నన్ను దీని నుంచి ఎస్కేప్ చేయించాడు. నా కర్మ వల్ల పెద్ద యాక్సిడెంటే జరగాలేమో, బట్ చిన్న చిన్నవి అయిపోయినాయి. ఆ చిన్న చిన్నవి కూడా ఎందుకు అవుతుంది, భగవంతుడు ఎందుకు తప్పించట్లేదు అని అంటే, ఈ దెబ్బలు తగిలినప్పుడే కదా మనకు తెలిసేది ఈ శరీరం అనేది ఎంత సున్నితమైనది. ఈ సున్నితమైన శరీరం కోసం ఎంత టైం ఇస్తున్నాము, ఎంత కేర్ తీసుకుంటున్నాము. ఎలాగో ఏదో రోజు ఈ శరీరం పోవాల్సిందే, దీన్ని పట్టుకొని ఎందుకు ఎంత వేలాడుతున్నాం అనేసి ఆ రియలైజేషన్ రావాలంటే మనకు అప్పుడప్పుడు దెబ్బలు తగులుతూ ఉండాలి. రైట్. సో ఇదేంటి డివోషనల్ రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద సిచ్యువేషన్. సిచ్యువేషన్ ఏంటి, యాక్సిడెంట్ జరగడం. సో తీసుకోవడానికి రెండు రకాలు. ఒకటి భౌతికంగా తీసుకోవడం అంటే బాధపడడం. రెండోది ఏంటంటే దాన్ని పాజిటివ్గా తీసుకోవడం. సో మనము ఎలా విషయాల్ని తీసుకుంటామో దాన్ని బట్టి మనం ఎన్ని రోజులు ఎంతవరకు బాధపడతాం అనేది ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో ఎవరన్నా మనం ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఎవరన్నా మనల్ని పలకరించలేదనుకోండి, మనం అనుకోవచ్చు వీళ్ళు మా ఇంటికి వస్తే నేను చాలా బాగా పలకరిస్తాను, వీళ్ళ ఇంటికి వెళ్తే నన్ను పలకరించలేదు అనేసి బాధపడవచ్చు. రెండోది ఏమనుకోవచ్చు అంటే, వచ్చిన ప్రతిసారి మనకి స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చి స్పెషల్ అటెన్షన్ ఇచ్చి పలకరించాల్సింది ఏమైనా ఉందా, అయినా వాళ్ళే నన్ను పలకరించాలి, నేను ఎందుకు వెయిట్ చేయాలి, నేను కూడా పలకరిస్తాను. రైట్. పలకరిస్తే పని అయిపోతుంది. వాళ్ళు ఎందుకు పలకరించలేదు అని విషయాలు ఆలోచించుకుంటూ పోతే అదంతా టైం వేస్ట్. అయినా అంత చేసే భగవంతుడినే కొన్నిసార్లు మనం పలకరించము, గుర్తుపెట్టుకోము. నేను వాళ్ళకి చేసింది ఎంత, వాళ్ళు నన్ను ఎందుకు పలకరించాలి. రైట్. ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ అ స్మాల్ మ్యాటర్ అని అనుకోవడం. సో మనం ప్రతి దాంట్లో మనకు జరిగిన విషయాన్ని ఎలా తీసుకోవాలో అందులో మనకి చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి అన్నమాట. పాజిటివ్గా తీసుకుంటామా, నెగిటివ్ తీసుకుంటామా, ఎంత పాజిటివ్ తీసుకుంటామా, ఎంత నెగిటివ్ తీసుకుంటామా అనేది మన పైన ఉంది. రైట్. సో అందుకనే మనం ఏం చేయాలనంటే, ఈ భక్తి యొక్క దృష్టికోణంతో చూడడం అనేది నేర్చుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది అనంటే, మన అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి. అండ్ దానివల్ల మన సఫరింగ్ అనేది తగ్గుతుంది అనమాట. రైట్. సో ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మనకి జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఉంటూనే ఉంటుంది. కానీ ఆ జన్మ మృత్యు జరా వ్యాధి అనేది మనల్ని ఎంతవరకు బాధ పెడుతుంది అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అని అంటే, మనకి ఈ ప్రపంచంలో అటాచ్మెంట్స్ వేటి పైన ఉంది, ఎంత గట్టిగా ఉన్నాయి వాటిపైన డిపెండ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మనం కేవలం లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ ని డీల్ చేయడంలోనే బిజీ అయిపోయాం అనుకోండి, ఇవి మనల్ని ఎక్కువ బాధ పెడతాయి అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే వీటిని డీల్ చేస్తూ ఉండాలి, మర్చిపోవాలి, పక్కన పెట్టేయాలని కాదు. ఓకే, వీటికి చేయాల్సినంత చేయాలి, కానీ ఫోకస్